ఒకటి పవన్ కళ్యాణ్ గారేం చిన్నపిల్లాడు కాదండి. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే గనక నీకు చాక్లెట్ ఇస్తాము, బిస్కెట్ ఇస్తాము అని చెప్పినట్టు చెయ్యి అంటే చేయడానికి. ఆయన కూడా ఒక జనసేన లాంటి పార్టీకి అధ్యక్షుడు. అధ్యక్షుడు. ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీకి కూడా ఎమ్మెల్యేలున్నారు, ఎంపీలున్నారు అనుకుందాం. సో, అందుకని చెప్పని ఒక కమిట్మెంట్‌తో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి అంటే పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు. ఒక బూచిగా చూపిస్తుంది బీజేపీ ఎందుకు పార్టీ. అసలు చూపించాల్సిన అవసరం భవిష్యత్తులో ఏంటండి? ఈ కూటమిని అడ్డం పెట్టి పూర్తి స్థాయిలో అధికారం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ కూడా హోల్డ్ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ ఒక బూచిగా పెడుతుంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని బూచిగా పెట్టి అధికారంలోకి బూచిగాని చూపించి రావాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిపి అధికారంలోకి వస్తే తప్పేముంది? ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకోదు? అలానే మేమేమో నీచమైన రాజకీయాలు చేయట్లేదు కదా. ప్రతి రాజకీయ పార్టీకి ఖచ్చితంగా ప్రజలకు ఇంకా మరింత సేవ చేయాలంటే అధికారం కావాలని కోరుకుంటారు. తప్పులేదు. మేము కూడా అలా కలిసి జనసేన మా మిత్రపక్షంలానే ఉంది. కలిపి మేము కోరుకున్నాం ఇదివరకు కూడా. భవిష్యత్తులో కూడా అలానే ఇప్పుడు కూటమి ఎలాగూ ఉంది కోరుకుంటాం మేము. తప్పేముంది? దానికోసము సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారికి ఏదో చూపించే అవసరం లేదు. అలా చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారని ఏముంది? ఇంకా చాలా మంది ఉంటారు. అలా కానే కాదు. అసలు ఆయన సనాతన ధర్మాన్ని చూపించి అధికారంలోకి రావాలి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అనుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అత్యధిక ప్రాధాన్యత ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ కూడా మా బాధ్యతే. ఎందుకు అనంటే ఇదేదో మాకు ఓట్లు వస్తుందని కాదు. ఓటు బ్యాంక్ రాజకీయం ఎప్పుడు చేయలేదు మేము. ఈ భారతదేశం ఆత్మ అలానే హిందువులు ఎంతో నష్టపోయారు. మొదటి నుంచి కూడా 1500 సంవత్సరాల బానిస పాలన తర్వాత, నిరంకుశ పాలన తర్వాత కూడా హిందువులు ఈ రోజుకి కూడా చెప్పాక వక్ఫ్ వల్ల కానివ్వండి, దేవాదాయ చట్టం ఒకటి అండి. ఆస్తులు ఇప్పుడు చివరిగా చెప్పాలంటే దేవాదాయ కూడా కాదు, దేవాదాయ శాఖ ఎందుకు బ్రిటిష్ వాడు అంటే మన దగ్గర నుంచి అప్పట్లో దేవాలయాలకి భూరిగా ఉండేవి కాబట్టి, అంటే ధూపదీప నైవేద్యాల కోసం ఉన్నాయి కాబట్టి కన్ను పడింది తీసుకున్నాడు. వాడు మన మతాన్ని ఆచరించడం ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ దేవాదాయ శాఖల్ని లేదా కాంగ్రెస్ అలైడ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిఎంకే కానివ్వండి ఎవరైనా సరే వేరే వేరే బోర్డులు ఉన్నాయి. ఎందుకు దేవాదాయ శాఖల్ని పెట్టి హిందూ భూములని తమ అన్యాక్రాంతం చేసుకొని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారుల పేరుతో పోనీ వాడైనా హిందూ ధర్మాన్ని ఆచరిస్తారంటే అది ఉండరు. ఏమన్నా ఒకటి పెట్టి మా మీదే పత్తినం దేనికి? ఈ రోజుకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినంత లక్షల ఎకరాలు దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. కానీ ఆన్ కాంట్రరీ వక్ఫ్ బోర్డు తమంతట తాము చెప్పింది. ఈ రోజున భారతదేశంలో 3వ అతిపెద్ద భూలాడ్ ఎవరండి? భూమి ఉన్నటువంటి యజమాని ఎవరు? వక్ఫ్. అసలు ఈ దేశంలో 3వ అతిపెద్ద భూ యజమానిలాగా ఎలా వచ్చింది? ఇస్లాం మతానికి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి ఎవరైనా ఇచ్చారా? హిందూ ఎందుకు ఇస్తారు వేరే మతానికి? హిందూ దేవాలయాలకే ఇచ్చుకుంటారు. అవునా కాదా? వేరే వాళ్ళని ఎందుకు ఇస్తారు? ఇయ్యరు కదా. ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు బలవంతంగా కబ్జాలు చేసుకుంటే వచ్చింది. అలానే దేవాదాయ శాఖ పేరుతోటి ముస్లిమ్స్ కబ్జా చేశారంటారు. వక్ఫ్ బోర్డు తోటి, వక్ఫ్ ముస్లిమ్స్ అన్నట్లు వక్ఫ్ బోర్డు. సో అలానే దేవాదాయ శాఖతోటి హుండీలో వేసేటటువంటివి ఎంప్లాయీస్కి జీతాలు అనే రూపంలో అది కూడా కొంత అన్య మతస్థులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ ధర్మ ప్రచారానికి గుళ్ళల్లో అర్చకులు 1000 రూపాయలు జీతం ఇవ్వాలనేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా గుళ్ళు. ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు వక్ఫ్ బోర్డు లాంటి వాళ్ళకి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. చాలా ఇస్లాం ఆచరించే ఇట్లాంటి మతాలు వాళ్ళ మసీదులకు వాళ్ళకి వీళ్ళకి అనుకోండి భూములు ఉంటాయి. చర్చిలు అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. వందలు వేల కొలది ఎకరాలు ఉన్నాయి. వేల కొలది కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకులో ఉంటాయి. వీటిలపైన క్రిస్టియన్ వాటిలపైన ముస్లిం వాటిలపైన పెత్తనం ప్రభుత్వం చెయ్యదు. కేవలం హిందువులపైన ఎందుకు చేస్తూ వచ్చింది? దానికి కారణం కాంగ్రెస్ కాదా? ఆ తర్వాత కూడా ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కాదా? అంటే హిందూ వ్యతిరేక పార్టీలు కాదా? ఇదే మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఈ విధంగా హిందువులకు ఇప్పటికీ కూడా అన్యాయం జరుగుతోంది. దీన్ని ఆపాలనే ఇప్పుడు మన విజయవాడలో రాబోయే జనవరి 5వ తేదీన విశ్వ హిందూ పరిషత్తు లక్షలాది మందితో ఒక పెద్ద హైందవ శంఖారావాన్ని ఏర్పాటు చేస్తోంది. కొన్ని లక్షల మంది హిందువులు వస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా స్వామీజీలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళు. విశ్వ హిందూ పరిషత్ కొన్ని పెట్టుకుంది ఏంటంటే, ఒకటి ఈ దేవాదాయ శాఖని స్వతంత్రులను చేయాలి. వేరే మతాలకి ఆధీనం, ప్రభుత్వ ఆధీనం లేనప్పుడు కేవలం హిందువులకి దేనికి? రెండోది ఇప్పటికీ ఉన్నటువంటి అన్య మతస్థులందరినీ కూడా తొలగించాలి. ఎందుకంటే ఇదేమి పునరావాసం కాదు, ఇది ధార్మిక ఆధ్యాత్మికంగా మాకు మనోభావాలతో సంబంధించినటువంటిది కాబట్టి ఇందులో ధర్మాన్ని ఆచరించే వాళ్ళే ఉండాలి. ఇప్పుడు వేరే మసీదులోకో దేనిలోకో పూజాని పంపిస్తాను అతను వెళ్తాడంటే రానిస్తారా? చర్చిలోకి వెళ్ళి నేను వేద మంత్రాలు చదువుతాంటే చదవనిస్తారా? కదా కాదు కదా. మరి ఇక్కడ మాత్రం ఎందుకు? అధికారి అనే పేరుతో, ఉద్యోగి అనే పేరుతో ఎందుకు? అంటే అంత చేతగాని వాళ్ళలాగా ఉన్నామనా?
ప్రశ్నించట్లేదనా? సో దీన్ని ప్రశ్నిస్తే విశ్వ హిందూ పరిషత్తు ఇలా ఉన్న వాళ్ళని తీసేయాలి, అన్యాక్రాంతం అయిపోయినటువంటి భూములన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలి, ఆ భూముల్ని కానీ ఆ సంపదని కానీ హిందూ ధార్మిక వాటిలకి పడాలని కొన్ని లిస్టు అంటే కొన్ని డిమాండ్స్ తోటి చాలా అతిపెద్ద బహిరంగ సభ జరగబోతుంది జనవరి 5 విజయవాడలో.